హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ కేర్ పెట్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో డాగ్స్ మరియు క్యాట్స్కి సంబంధించి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్లో ఏ ఫుడ్ పెట్టొచ్చు, ఏ ఫుడ్ పెట్టకూడదు అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసి పెట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా డాగ్స్ కానీ క్యాట్స్ కానీ పెట్టకూడని కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్, ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ ఫీడ్ చేసినట్లయితే ఆర్బీసీని డ్యామేజ్ చేసి ఎనీమియాని కాజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సెకండ్ వన్, చిల్లీస్ కానీ స్పైసీ ఫుడ్ కానీ ఫీడ్ చేసినట్లయితే మోషన్స్ కానీ వామిషన్స్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ మోషన్స్లో కానీ వామిషన్స్లో కానీ బ్లడ్ కూడా కనిపించే అవకాశం అనేది ఉంటుంది. థర్డ్ వన్, రా ఎగ్, ఉడకపెట్టని గుడ్లను కనుక మనం పెట్టినట్లయితే బయోటిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈకోలై కానీ సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఫోర్త్ వన్, రా చికెన్, ఉడకబెట్టని మాంసాన్ని కనుక మనం పెట్టినట్లయితే దాంట్లో పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్, బ్యాక్టీరియల్ ఓవర్లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఫిఫ్త్ వన్, బాయిల్ చేసిన బోన్స్ ని మనం ఉడికించిన తర్వాత అవి సాఫ్ట్ గా అయిపోతాయి. వీటిని కనుక మనం ఫీడ్ చేసినట్లయితే అవి ఇంటర్నల్ గా లాసరేషన్స్ ఆర్ కట్స్ ని కాజ్ చేసి ఇంటర్నల్ గా బ్లీడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సిక్స్త్ వన్, కాఫీ కానీ టీ కానీ చాక్లెట్స్ కానీ వీటిని కొద్ది మొత్తంలో మనం కానీ ఫీడ్ చేసినట్లయితే మోషన్స్ కానీ వామిట్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. అదే వీటిని అధిక మొత్తంలో మనము డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఫీడ్ చేసినట్లయితే సీజర్స్ కానీ కన్వల్షన్స్ కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సెవెంత్ వన్, డేట్స్, ఈ ఖర్జూరాన్ని అలా లేదా పండ్లకి ఖర్చుకునే పదార్థాలను వేటినైనా మనం ఫీడ్ చేసినట్లయితే డెంటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎయిత్ వన్, గ్రేప్స్, వీటిని ఫీడ్ చేయడం వలన కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నైన్త్ వన్, అవకాడోస్, వీటిని ఫీడ్ చేయడం వలన మోషన్స్ కానీ వామిషన్స్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చోకింగ్, అబ్స్ట్రక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 10th వన్, స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటిని కనుక మనం ఫీడ్ చేసినట్లయితే ఓవర్ వెయిట్, ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డెంటల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 11th వన్, డైరీ ప్రొడక్ట్స్, వీటిని ఫీడ్ చేయడం వల్ల ఎస్పెషల్లీ డైరీ ప్రొడక్ట్స్లో మిల్క్ని ఫీడ్ చేయడం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి ఉంటుంది. సెన్సిటివ్ డాగ్స్ ఆర్ క్యాట్స్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండడం వల్ల ఈ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఈ మిల్క్ని ఫీడ్ చేయాలి అనుకున్నట్లయితే 1:1 రేషియోలో మిల్క్లోకి వాటర్ని యాడ్ చేసి ఫీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 12th వన్, ఆల్కహాల్ని మన పెట్స్కి ఫీడ్ చేసినట్లయితే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కోమా కానీ డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత డాగ్స్కి కానీ క్యాట్స్కి కానీ ఫీడ్ చేసుకోవాల్సిన ఫుడ్ మనం చూసుకున్నట్లయితే రైస్ని పెట్టుకోవచ్చు. బాయిల్ చేసిన వెజిటబుల్స్లో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పంప్కిన్ కానీ పొటాటోస్ కానీ స్వీట్ పొటాటోస్ కానీ పెట్టుకోవచ్చు. బాయిల్ చేసిన ఎగ్స్ పెట్టుకోవచ్చు, బాయిల్ చేసిన చికెన్ పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ చూసుకున్నట్లయితే యాపిల్ కానీ బనానా కానీ మ్యాంగోస్ కానీ వాటర్ మిలన్ కానీ వీటిని పెట్టుకోవచ్చు. అండ్ క్రాన్బెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ సీడ్స్ ఉండే ఫ్రూట్స్ని మనం ఫీడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ సీడ్స్ అనేవి రిమూవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు పన్నీర్ కానీ కర్డ్ వీటిని కూడా పెట్టుకోవచ్చు.